ఈరోజు ఏఎన్ఎన్ అవార్డ్స్ ఈ ఫంక్షన్ సందర్భంలో మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు, అలాగే మిత్రుడు కృష్ణమూర్తి గారు, మిగతా అనేక మంది ప్రముఖులారా, సోదరీమణులారా, అవార్డ్స్ ఇవ్వడం అంటే మనము జీవితంలో ఏదో సాధించినటువంటి గొప్ప వాళ్ళకే మనం అవార్డ్స్ ఇస్తాం. అవార్డ్స్ రావడం అంటే ఎంతో సాధన చేసి ఒక మంచి పేరును సంపాదించేటువంటి స్థాయికి వచ్చినప్పుడే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవార్డ్స్ కూడా సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, ప్రోత్సహించడం, ఇంకా వాళ్ళని గౌరవించడం అంటే మన సమాజాన్ని గౌరవించడమని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. అందులో ఈరోజు ఏఎన్ఎన్ అవార్డ్స్ హెల్త్ బిజినెస్, హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళు, పేషెంట్ కేర్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ చెప్పారు. అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ ద్వారా మైండ్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటే రోగాలన్నీ అవి పరిష్కారం అవుతాయని చెప్పి ఆయన ఇక్కడ ప్రదర్శించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉందని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే ఇలాంటి అనేకమైన విషయాలు, అంటే వైద్యం లేకుండా ఆరోగ్యంగా ఉంచుకునేటువంటి ఒక శరీరాన్ని చేసేటువంటి ఒక నిపుణులు, స్కిల్స్ చాలా ఉన్నాయి. అంతకుముందు మన మిత్రుడు నటన చేసినాడు, నాయకులు మాట్లాడిన తీరు, అలాగే డైలాగ్స్, అదే ఒక కళ. కాబట్టి మన సమాజంలో అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య, రెండోది వైద్యం. కాబట్టి అలాంటి వైద్యం అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడి ప్రజల యొక్క జీవితాల్లో మళ్ళీ జీవితాన్ని కల్పించడం, వాళ్లకు సరైనటువంటి ఒక ఆరోగ్యాన్ని కల్పించడానికి నూతనమైనటువంటి పరిష్కారాలతో యువత ముందుకు వస్తున్నందుకు నేను వాళ్ళందరినీ కూడా వైద్య రంగంలో ఉన్న యువతకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత వాళ్ళు నిపుణులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణగా ఐ అంటే డాక్టర్ శివారెడ్డి గారు ఉండేది. డాక్టర్ శివారెడ్డి గారి పేరు చెప్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. అలాగే న్యూరో సర్జన్ రాజిరెడ్డి గారు ఉన్నారు, నిమ్స్ డైరెక్టర్గా పనిచేసినారు. ఆయన కేవలము నాడి పట్టుకుంటే సమస్యలను కూడా చెప్తాడు. ఆ విధంగా ఉన్నటువంటి నిపుణులు ఉన్నాయి. కానీ ఈరోజు కూడా యువతరం కొత్త నైపుణ్యాలను పెంచుకొని కొత్త ఆవిష్కారాలు చేస్తున్నందుకు వాళ్లకు ఏఎన్ఎన్ అవార్డ్స్ ప్రోత్సహిస్తూ అవార్డ్స్ ఇవ్వడం చాలా గొప్ప సంస్కృతి. దీన్ని ఇంకా ప్రోత్సహించి మనము సమాజంలో ఇంకా వాళ్ళకి గుర్తింపు వచ్చే విధంగా, సమాజంలో వాళ్ళకి ఇంకా గౌరవం వచ్చే విధంగా చేయడం అనేది ఉత్కృష్టమైన కార్యంగా నేను భావిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు మిత్రుడు రామచంద్ర గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడి వరకు ఇచ్చేసి అండ్ మీ టైంని మా అందరితో గడుపుతున్నందుకు వన్స్ అగైన్ హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు యూ. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవార్డ్స్ని స్టార్ట్ చేసేద్దాము. సో ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్, మీనా హాస్పిటల్స్ చైర్మన్